పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే 'ఓజీ' అయిపోయింది. ఇక 'ఓజీ 2' ఉంది గదా! దానికి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ అప్‌డేట్ వచ్చేసిందని చెప్పుకోవాలి. అంటే 'ఓజీ' రిలీజ్ అయిపోయింది. అభిమానుల ఆకలి తీర్చింది. మంచి విజయాన్నయితే సొంతం చేసుకుంది. మరి 'ఓజీ 2' కూడా అనౌన్స్ చేస్తారు కదా! మరి ఇదెప్పుడొస్తుందా అని జెప్పేసి అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ అయితే ఉంది. చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. ఇప్పట్లో 'ఓజీ 2' అనేది ఉండదు. దానికి చాలా టైం పడుతుంది. పైగా 'నాని' గారితో డైరెక్టర్ సుజిత్ గారు ఒక సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. అది రావాలి. ఆ తర్వాత 'ఓజీ' షూటింగ్ జరగాలి. 'ఓజీ' రిలీజ్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్ నుంచి కాస్త ఫ్రీ అవ్వాలి. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర పడితే మళ్ళీ ఇంకా టైం పడుతుందేమో, ఇలా చాలా సందేహాలు అభిమానులైతే ఉన్నాయి. అంటే 'ఓజీ 2' రావడానికి చాలా టైం ఉంది. ఇప్పుడు అప్పట్లో వచ్చే అవకాశం లేదని జెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ అప్‌డేట్ చూసుకుంటే 'ఓజీ 2'కి అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా తొందరగానే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. సినిమా రిలీజ్ అవ్వబోతుందన్న ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. సో, అసలేంటి సమాచారం మరి 'ఓజీ 2'కి సంబంధించిన అప్‌డేట్ ఏంటి? ఇది ఎప్పుడొచ్చే అవకాశం ఉంది? మన 'నాని' గారితో 'సుజిత్' గారి సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల అందరి కోరికను 'ఓజీ' నెరవేర్చిన విషయం మనకు తెలిసిందే. అంటే వాళ్ళొక హిట్ ఈగర్‌గా కోరుకున్నారు. చాలా రీమేకుల తర్వాత ఆహ్, 'భీమ్లా నాయక్' గావచ్చు, లేకుంటే 'వకీల్ సాబ్' గావచ్చు, 'బ్రో' గావచ్చు, ఇలా రీమేకులతో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం, అది ఏదో కొద్దిగా అసంతృప్తి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఉండింది. అంటే ఒక ఫ్రెష్‌గా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అనుకున్నారు. సో, కొత్త కథతో 'హరిహర వీరమల్లు' తీసినప్పటికీ అది టెక్నికల్ ఇష్యూస్, వీఎఫ్ఎక్స్ బాలేకపోవడం, ఇటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది ఆశించినంత స్థాయి విజయాన్నయితే అందించలేకపోయింది. సో, ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఈగర్‌గా వెయిట్ చేసింది 'ఓజీ' కోసమే. ఈవెన్ 'హరిహర వీరమల్లు' కంటే ముందు నుంచి కూడా 'ఓజీ' మీద భారీ హైపు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. అభిమానులు కూడా 'హరిహర వీరమల్లు' కంటే ముందు 'ఓజీ' కోసమే ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. సో, వాళ్ళ క్యూరియాసిటీ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్‌లో ఉన్నా కూడా 'ఓజీ, ఓజీ, ఓజీ' అని చెప్పేసి అరవడం మనం చూస్తాం. అది 'హరిహర వీరమల్లు' ఈవెంట్‌లో అయినా సరే, పొలిటికల్ ఈవెంట్‌లో అయినా సరే, వాళ్ళకి మొత్తం కూడా 'ఓజీ' జపమే చేశారు. అంతలా అది అభిమానులు దానికోసం ఆ స్థాయిలో ఎదురు చూసారు. ఆ స్థాయిలో దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయి, అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూసారు. దాని దగ్గర నుంచి వచ్చిన టీజర్స్, సాంగ్స్ ఇవన్నీ విపరీతంగా అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. సో, అలా వాళ్ళు వెయిట్ చేస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. సినిమా రిలీజ్ అయిపోయింది. సో, వాళ్ళ ఆకలి తీర్చింది. సో, నైట్ ప్రీమియర్స్ పడగానే ఒకటే మాట అభిమానుల నుంచి వచ్చింది. మా హీరోని మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూసేసాం. మాకొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాం. అభిమానుల ఆకలి తీర్చిన మరో అభిమాని 'సుజిత్' గారు అని చెప్పేసి ఆయనకు పాలాభిషేకాలు చేశారు. 'నందమూరి తమన్' నుంచి 'కొణిదెల తమన్‌గా' మారిపోయారని చెప్పేసి తమన్‌ను పొగిడేశారు. అలా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే నైట్ వాళ్ళసలు ఒక ఎళ్ళిపోయారు సినిమా జూసిన తర్వాత. సో, ఆ స్థాయిలో వాళ్ళని అలరించింది. ఫస్ట్ రోజే మళ్ళీ 154,00,00,000 వసూళ్లు సాధించి పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అలా అభిమానులనైతే సాటిస్ఫై చేసేసింది. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ మించి సినిమా ఉండడం అనేది అదొక పాజిటివ్ పాయింట్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎండ్ టైటిల్ కార్డ్‌లో పార్ట్ 2 ఉంటుందని జెప్పేసి అనౌన్స్ చేశారు. సో, ఇప్పుడు వాళ్ళు పార్ట్ 2 ఎప్పుడొస్తుందా అని జెప్పేసి ఆ క్యూరియాసిటీతో ఉన్నారు. ఎందుకంటే 'ఓజీ' ఈ స్థాయిలో హిట్ అయింది. 'సుజిత్' గారి టేకింగ్ అద్భుతంగా వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్‌లోనే ఎంత ఎలివేషన్స్ ఆయనకు ఇచ్చిన సినిమా ఇదే. సో, వాళ్ళకంత కిక్ ఇచ్చేసింది. ఇక పార్ట్ 2లో ఏ విధంగా చూపిస్తారు అనేది వాళ్ళ ఊహకే ఎళ్ళిపోయిందది. ఎందుకంటే ఈ సినిమాలో ఒక జపాన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్ ఇస్తూ అక్కడ జరిగింది తన కొడుకుని చంపేసాడని జెప్పేసి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆ విగ్రహం ఉన్న ఆ సీన్స్ అన్నీ చూపిచ్చేస్తాడు. సో, ఆ ఫైట్ సీన్స్ ఒకవేళ పార్ట్ 2లో ఉంటే అవి మామూలుగా ఉండవు. ఆ ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. సో, అందుకోసమే అలా పార్ట్ 2 మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయిపోయాయి. సో, పార్ట్ 1 అయిపోయింది. ఇక పార్ట్ 2 తొందరగా కూడా వచ్చేయాలని జెప్పేసి వాళ్ళు ఆశించారు. కాకపోతే వాళ్ళకి కూడా అర్థమైందేంటంటే ఇప్పుడు ఈ సినిమా కూడా ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఇంత గ్యాప్ అయితే వచ్చింది సినిమాకి. ఇక పార్ట్ 2 రావడానికి కూడా ఇంతే టైం పడుతుందేమో మరొక 5, 6 సంవత్సరాలు టైం పడుతుందో అని జెప్పేసి భావించారు. ఎందుకంటే అటు ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోవడం, ఈ 3 సినిమాలు కమిట్ అయిపోయారు కాబట్టి వీటిని ఫినిష్ చేయడం జరిగింది. సో, ఇక సినిమాలు చేస్తారా లేదా అన్న ఒక డౌట్‌లో అయితే అభిమానుల్లో అయితే కలిగింది. అయితే సినిమాలు చేస్తారు అన్న నరేషనే ఇప్పటికైతే వినిపిచ్చింది. సో, అది 'ఓజీ 2'నే కంప్లీట్ చేస్తారా? మరి 'హరిహర వీరమల్లు 2' చేస్తారా? వేరే ఏదైనా సినిమా చేస్తారా? అని జెప్పేసి అది తెలీదు. అయితే అటు 'సుజిత్' గారు మాత్రం 'నాని' గారితో ఒక సినిమా కమిట్ అయిపోయారు. అది 'బ్లడీ రోమియో' అని జెప్పేసి ఆ మూవీ టైటిల్‌తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది
దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. దీని తర్వాతనే ఓజీ 2 ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీన్ని ఇప్పుడు అభిమానులైతే ఎంత లేట్ అవుతుందని భావిస్తున్నారో 5, 6 సంవత్సరాలు. అంతకు ముందే ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాము. అంత తొందరగానే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తాము అన్న భావనలోనే సినిమా టీమ్ అయితే ఉంది. అయితే ఈ 'నాని' గారితో ఈ సినిమా ఈ దసరాకు ముహూర్తం పెట్టబోతున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నారు. నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లో అంటే ఏప్రిల్ వరకు మేబీ అప్పటి వరకైతే రిలీజ్ చేసే ఓ ప్లాన్‌లోనే సుజిత్ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, అంత స్పీడ్‌గా ఈ సినిమాని కంప్లీట్ చేస్తారని ఒక డౌట్ ఉన్నప్పటికీ అప్పట్లో ఫినిష్ చేసేయాలి. ఏప్రిల్ కాకపోతే అటు ఇటుగా ఒక 3 నెలలు అని తీసుకోండి. సో, అప్పట్లోపు నెక్స్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయిపోవాలి మిడ్ కల్లా. ఆ తరువాత ఓజీ 2 మొదలుపెట్టాలి. 2027 టార్గెట్‌గా పెట్టుకొని రిలీజ్ చేయాలన్న ఒక ప్లాన్ సుజిత్ గారు వేసుకున్నారు. సో, ఆ ప్లాన్ ప్రకారమే తన మొత్తం కూడా ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్తున్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్. సో, ఆ లెక్కను చూసుకుంటే ఈ దసరాకి 'బ్లడీ రోమియో' 'నాని' గారితో స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మిడ్‌లో ఓజీ 2 స్టార్ట్ అవుతుంది. 2027 కల్లా పూర్తయిపోయి ఆ ఇయర్‌లో అయితే అది ఎప్పుడో తెలీదు గానీ ఇయర్ ఎండింగ్ కల్లా అయినా సరే పూర్తయిపోతుంది. సో, అలా అభిమానులు ఎంతైతే అంటే చాలా మంది ఈ సినిమా ఇప్పుడు ఉంటుందా? ఉండదా? పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు కాబట్టి మరి ఈ సినిమా మీద డౌట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడైతే క్లారిఫై వచ్చినట్టుగానే తెలుస్తుంది. ఈ సినిమా 2027లో రిలీజ్ టార్గెట్‌గా అయితే పెట్టుకున్నారు ఓజీ 2. సో, అప్పటి వరకైతే వస్తుందని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆహ్, ఎలా కనిపించాలో అంటే అభిమానులు ఎలా ఉండాలని కోరుకున్నారో అలా ఈ సినిమాలో కనిపించారు. సో, ఆ రకంగా ఈ సినిమా మీద ఓజీ 2 మీద ఇంకాస్త ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోవడం మనం చూసాం. సో, పార్ట్ 2 ఎలా ఉంటుందో అని చెప్పేసి కూడా అభిమానుల ఇప్పటికే క్యూరియాసిటీ కూడా పెరిగిపోవడం ఈ సినిమా పట్ల చూస్తున్నాం. అండ్ దీనికి ప్రీక్వెల్ ఉంటుంది, సీక్వెల్ ఉంటుందని చెప్పేసి కూడా సుజిత్ గారు చెప్పారు. మరిప్పుడు పార్ట్ 2 అనేది ప్రీక్వెల్‌గా తీస్తారా? సీక్వెల్‌గా తీస్తారా? అనేది కూడా ఒక డౌట్ ఉంది. సో, ఏదేమైనా ఈ 2 సినిమాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రీక్వెల్, సీక్వెల్. సో, ఈ 2 సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలతో ఎంగేజ్ అయిపోతారు. ఇంకో విషయం ఏమంటే మళ్ళీ దీన్ని 'సాహోకు' కనెక్ట్ చేశారు కాబట్టి ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్‌లో వస్తుంది కాబట్టి మరి ఖచ్చితంగా 'ప్రభాస్' గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా అయితే ఫిక్స్ చేయాలి. లేకుంటే ఓజీలోనే ఎక్కడో పవన్ కళ్యాణ్ గారు తో పాటు 'ప్రభాస్' గారు కూడా కనిపించే అవకాశాలుంటాయి కాబట్టి ఫైర్‌కి ఫ్యూయల్ తోడైనట్టు ఇప్పుడు ఈ సినిమా మీద ఈ న్యూస్ అనేది ఇంకాస్త హైప్ పెంచేయడం మనం చూస్తున్నాం. మామూలుగానే ఓజీ సినిమా మీద ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయో అంతకుముందు మనం చూసాం. సో, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఆ రోల్ అయితే విపరీతంగా నచ్చేసింది. మరి ఇప్పుడు ఓజీ 2 మీద ఆటోమేటిక్‌గా అయితే ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి సో, దీన్ని ఇంకాస్త జాగ్రత్తగా ఇంకాస్త ఎలివేషన్ సీన్స్‌తో పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ డేట్స్ తీసుకొని పక్కా ప్రాపర్‌గా దీన్ని ఫినిష్ చేద్దామని చెప్పేసి సుజిత్ గారు కూడా ప్రిపేర్ చేసుకున్నట్టున్నారు. సో, ఆ లెక్కన మరి ఓజీ ప్రీక్వెల్, సీక్వెల్ ఏదో ఒకటి మాత్రం 2027లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఓజీ 2 కోసం మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఏ రేంజ్‌లో ఉండబోతుందో, ఏ రకంగా ప్లాన్ చేశారో. సో, ఇదైతే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే గుడ్ న్యూస్. మరి చూద్దాం ఈ సుజిత్ గారు అనుకున్న ఈ ప్లాన్ ప్రకారమే నడుస్తుందా? లేకుంటే ఏమన్నా డిలేస్ అవుతాయా అనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. సో, ఏదేమైనా ఇది ఒక గుడ్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకని చెప్పుకోవచ్చు. థాంక్ యూ సో మచ్.